ఏపీలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదని హెచ్చరించింది. పౌరులను పోలీస్ స్టేషన్కు పిలిపించడం, అక్రమంగా నిర్బంధించడం, చిత్తక బాధడం పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎస్హెచ్ఓ తనను అక్రమంగా నిర్బంధించి అకారణంగా కస్టడీలో వేధిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసిన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయడం లేదంటూ కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన గొల్లా జైపాల్ యాదవ్ 2016లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఇటీవల తుది విచారణ చేపట్టారు. పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా సిసిఎస్ పోలీసులపై నమోదు చేసిన కేసు రికార్డులన్నింటినీ పరిశీలించారు. కర్నూలు 2 టౌన్ ఎస్ఐ ఇచ్చిన నివేదిక ఆమోదిస్తూ డిఎస్పీ 2018లో ప్రొసీడింగ్స్ ఇచ్చిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తించారు. దేని ఆధారంగా ఆ ఫిర్యాదును తప్పుడు ఫిర్యాదుగా తేల్చారో అందుకు ఆధారాలేవి రికార్డుల్లో లేని విషయాన్ని న్యాయమూర్తి గమనించారు. తప్పుడు ఫిర్యాదు అన్న విషయాన్ని సంబంధిత మ్యాజిస్ట్రేట్కు తెలియజేశారా లేదా అనే విషయం రికార్డుల్లో స్పష్టంగా లేదు. పిటిషనర్ జైపాల్ యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది విరఘునాథ్ వాదనలు వినిపించారు. పోలీసులు పిటిషనర్ తీవ్రంగా కొట్టారని, దీంతో అప్పటినుంచి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పిటిషనర్ను కొడితే 8 ఏళ్లుగా ఇప్పటికీ ఆయన కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారని, ఇది దారుణమని హైకోర్టు మండిపడింది. అసలు నిర్బంధించడం, కొట్టడం ఏంటంటూ నిలదీసింది. నిర్బంధించి ఇలా కొట్టడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని హరించడమేనని, పిటిషనర్ చేసింది ఎలాంటి నేరమైనా 8 ఏళ్లుగా కదల్లేని విధంగా కొడతారా, చట్టాన్ని అనుసరించరా అంటూ పోలీసుల తీరుపై కన్నెర్ర చేసింది. ఇటీవల కాలంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పోలీసులకు అలవాటుగా మారిపోయిందని వ్యాఖ్యానించింది హైకోర్టు. ఇటీవల మంగళగిరి సీఐ హైకోర్టు డ్రైవర్ను కొట్టారు. దీనిపై డ్రైవర్ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు. మేం జోక్యం చేసుకుని ఎస్పీని పిలిస్తే అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు జడ్జి. కాగా తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు సిసిఎస్ పోలీసులపై నమోదు చేసిన కేసును తప్పుడు కేసు అంటూ మూసివేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.